అంటే అకౌంట్లు చూపిమని అడుగుతున్నాడు కదా పేరు నాని, మరి దాన్ని ఎలా చెప్పొచ్చు అంటారు? వాళ్ళ నాయన అకౌంట్ నుంచి, నీ నాయన అకౌంట్ నుంచి ఖర్చు పెట్టదు, రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నాయన అకౌంట్ నుంచి ఖర్చు పెట్టా, మీ అమ్మాయి అకౌంట్ నుంచి ఖర్చు పెట్టా, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టా చూపిమని అడుగుతున్నాడు కదా. అరే బియ్యం నాని, నువ్వు కూడా మాట్లాడేవాడు అయిపోయావు. మా మా చంద్రబాబు నాయుడు గారు నీతిగా నిజాయితీగా చట్టబద్ధంగా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాను. వాళ్ళ నిన్ను చెప్పుడిచ్చుకోవటా జనాలు. ఎందుకంటే మీ నాయన అంటావా, అదే మీకు నాయన లేడా? నీ నాయన డబ్బులతో కొనిచ్చావా లోకేష్ ఇక్కడ ఏమన్నా? కొనవలేదు, ఆయన డబ్బులతో ఆయన కొనుక్కున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు మాడితే పుచ్చి రేగిపోద్దు నాని, గుర్తుపెట్టుకో. ఏదైతే నిన్న మండలిలో జరిగిన వ్యవహారం చూస్తే మీకు ఏమనిపించింది? అసలు అలా ప్రవర్తించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ముందుగా మనందరం కూడా గోవిందనామస్మరణ చేసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలిని ఆ దేవదేవుని క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఓ నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ, నిజంగా పెద్దల సభ ఇవాళ శాసన మండలి అంటే మనకి ఎంతో గౌరవంగా, అదేవిధంగా ఒక పవిత్రమైన దేవాలయంగా భావించేటువంటి శాసన మండలిలో పెద్దల సభ అనే దాంట్లో పెద్దతనంగా వ్యవహరించాల్సినటువంటి వారు ఆ విధంగా ఒక దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకువెళ్ళటమే కాకుండా పాదరక్షలతోటి వాటిని ఇసిరి కొడతాం కూడా ఎంత బాధాకరం అంటే, భారతదేశంలోని హిందువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మొత్తాన్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో వాళ్ళ 5 ఏళ్ళ పాలనలు మనం చూసుకుంటూ ఉంటే అన్ని విషయాల్లో కూడా హైందవ మతాన్ని దెబ్బ కొట్టే విధంగా ఆ ప్రయత్నాలు సాగినాయి. అదేవిధంగా రాముడు తల విషయంలో కానివ్వండి, లేకపోతే తర్వాత జరిగినటువంటి రథం తగలబడిపోవడంలో కానివ్వండి, లేకపోతే దుర్గులు అయినటువంటి విషయాలు గమనించినట్టు అప్పుడు మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏమైంది, రథం కాలిపోతే మేము అర్థం చేసుకుంటాం, ఒక బొమ్మ పోతే ఇంకో బొమ్మ తెచ్చుకుంటాం, ఒక తల తిరిగిపోతే ఇంకో తల తిరుగుంటాం అనే స్థాయిలో మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు అండలేకుండా మాట్లాడని చెప్పి ప్రజలందరూ భావించి ఆ రోజు వారిని 11 సీట్లు పరిమితం చేశారు. అయినా ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా చాలా దుర్మార్గంగా కల్తీ జరిగిందని చెప్పి అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆయనే స్వయంగా ఒప్పుకున్నా కానీ ఇప్పటికీ బుకాయిస్తూ ఉన్నారు. వీళ్ళంతా దొంగ నడిచినట్టుగా ఈ తిరిగి కనబడతా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తూ ఊరుకోరు. అదేవిధంగా ఆ దేవదేవుడు ఎవరిని కూడా అంత తేలిగా వదిలిపెట్టడం. గతంలో మనం చూసాం, వెంకన్న స్వామికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలవా అన్న వ్యక్తి ఏ కొండలో కలిసిపోయాడో ప్రజలందరూ చూశారు ఇవాళ. ఆ రోజు మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆ దేవదేవుడిని, పర్వతాన్ని 7 కొండలు ఉన్నాయో ఆ 7 కొండల స్వామిని నడుచుకుంటూ వెళ్ళి మొక్కి క్షమించమని కోరుకోమని కోరుతా ఉన్నాను. ఖాళీ పక్షంలో చాలా ఇబ్బందులు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ విషయానికి వస్తే పార్లమెంటరీ వ్యవస్థలో దేవుడి పడాలి ఎంతమందికి ఎప్పుడూ ఎత్తుకెళ్ళని పరిస్థితి. ఫస్ట్ టైం ఎత్తుకొచ్చారు. దానికి సభ యొక్క ఉల్లంఘన చేసిన పరిస్థితి. వాళ్ళు ఏదైతే సభ వ్యవహారాలు దాన్ని ఉల్లంఘన చేసిన పరిస్థితి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నోటీసులు కూడా జారీ చేసింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో అనేక మతాల భిన్నత్వంలో ఏకత్వంలాగా అనేక మతాలతో కూడినటువంటి దేశం మనది. ఎవరి మనోభావాలు వాళ్ళు గౌరవించుకోవాలా, పక్కన వాళ్ళ మతాచారం మనం గౌరవించాలా. అలా కాకుండా వీళ్ళు ఒక స్వామివారి ఫోటోలను తీసుకెళ్ళి ఆ విధంగా సభలో ప్రభుత్వం చెంది దుర్మార్గంగా అత్యంత హేయంగా ఉంది. అటువంటి వాటిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ బొత్స గారు 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి తెలుసు గతంలో సభా సాంప్రదాయాలు ఎలా ఉంటాయని ఆయన తెలిసి కూడా ఎలా చేశారంటారు? అక్కడ జగన్ చెప్పిందే చేయాలా. నువ్వు సీనియర్వా, ఆయన 40 ఏళ్ళు అనుభవం ఉండొచ్చు, 60 ఏళ్ళు అనుభవం ఉండొచ్చు, లేదా 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా ఎంపీలు చేసి ఉండొచ్చు. ఎవరైనా సరే జగన్ మాట వినాల్సిందనే పరిస్థితి ఒక నియంత్రిత ధోరణి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో కొనసాగాలంటే తప్పనిసరి పరిస్థితి. బొత్స గారు కూడా ఏంటంటే ఆయన అన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ ఏదంటారా గంజాయి తోట ఉన్నా కానీ తులసి మొక్క విలువ వాల్యూ ఉండదు. ఆ విధంగా బొత్స గారి పరిస్థితి అయిపోయింది. ఆయనకి అంత అనుభవం ఉన్నా ఏం చేసినా జగన్ మాట చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బొత్స గారిని కూడా ఈ సందర్భంగా బహిరంగ క్షమాపణ వెంకటేశ్వర స్వామికి చెప్పాలి ఆయన. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పాడు, మా వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోలేదు, పూసుకొని చూపించండి అన్నాడు. మరి మా నాయకుడు లోకేష్ గారు ఆ వీడియోలను బయటపెట్టిన తర్వాత
మరి ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళ బొత్స గారు? ఏం బొత్స గారు చెప్పండి. ఇప్పుడు తత్త అంటాం కాదు కదా, జగన్ రెడ్డి దందా భజన చేయడం కాదు కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఆయన ఛాలెంజ్ విసిరాడు గారు, నేను రాజీనామా మాధవరావు గారు అయితే మరి నేను రాజీనామా చేస్తాను ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఏమైందో రాజీనామా? ఎమ్మెల్సీ అనుకుంటాను, ఎమ్మెల్సీ మాధవరావు గారు రాజీనామా చేస్తాను ఛాలెంజ్ చేశాడు. మేము చెప్పులు వెళ్తే రాజీనామా చేస్తామని. ఆ ఫోటోలు వీడియోలు సహా ఇవాళ ప్రపంచమంతా చూస్తూ ఉన్నాయి ఇవాళ. మరి ఇప్పుడు అడుగుతున్నాము, ఏమైపోయావు నువ్వు, ఎందుకు రాజీనామా చేయట్లా? మాట తెప్ప మడం తెప్ప పార్టీ అంటారు కదా, మరి ఏమైపోయింది మీ మాట? ఎక్కడ పోయింది మీ మాట తెప్పడం అనేది? మరి ఇక్కడ చూసుకుంటే హెరిటేజ్ వ్యవహారంలో వచ్చేప్పటికి ఇక్కడ ఎమ్మెల్సీలు అయ్యి ఉండి కూడా చర్చికి రమ్మంటే ఎందుకు చర్చికి రాకుండా పారిపోతున్నారు అంటారు. ఇక్కడ వాళ్ళ ఫస్ట్ నుంచి ఒకటే అలవాటు అండి, డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తం కూడా ఒకటే అర్థం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దాన్ని ముఖ్యంగా లడ్డూ తయారీలో వచ్చిన నెయ్యిని కానివ్వండి, ఇతర పదార్థాలు కానీ కల్తీ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేశారు అని స్పష్టంగా అప్పుడు చైర్మన్ గారు ఒప్పుకున్నారు. అది సిబిఐ సిట్టు కూడా ధృవీకరించింది కల్తీ జరిగిందని చెప్పి. పాలతో తయారు చేయని నెయ్యి, సహజంగా నెయ్యి అనేది ఏం చేస్తాం మనం, పాలు వడబట్టుకొని పెరుగు చేసి పెరుగుని పై వచ్చి ఇవన్నీ తీసి మనం చేస్తాం. అటువంటి పరిస్థితి నుంచి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి తయారు చేయడం అంటే అది ఎంతకంటే దౌర్భాగ్యంగా ఉండదా? అంటే దాని మీద కోట్లాది మంది భక్తుల ఆరోగ్యం మీద దాని ప్రభావం పడదా? అంటే దాని మీద వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఎంతో భక్తిభావంతో, ఎంతో మా ఆయన్ని భావంతో మనం చూసేటువంటి ప్రసాదాన్ని కూడా ఆ విధంగా కల్తీ చేయడం అంటే, అందుకే వాళ్ళ కల్తీ చేయబట్టి వాళ్ళ 11 సీట్లు పరిమితం అయ్యారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ 11లో ఒకటి కూడా పోతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నా టైంలో కల్తీ జరిగింది, ఈ గవర్నమెంటే కల్తీ చేస్తుంది, ఇందాపూర్ కంపెనీని తీసుకొచ్చి మీరే మీ భాగస్వామ్యంలోనే ఉంది, హెరిటేజ్ భాగస్వామ్యంలో ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన టైంలో అసలు కల్తీ జరగలేదని కరాఖండి చెబుతున్నాడు. ఆయన బాబాయ్ అన్న మా టైంలో జరిగిందని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడే అర్థమైపోతుంది ప్రజలందరికీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లేదు అంటాడు, అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అంటాడు, బొత్స గారేమో మేము చెప్పులు వేసుకోలేదు అంటాడు, వీడియోల్లో అట్లా కనపడతాం చెప్పులు వేసుకోవడం. ఇవన్నీ చూస్తామంటే వాళ్ళు ఏంటంటే కేవలం అబద్ధాలు వల్లి వేయడంలో, అబద్ధాన్ని 1-10 సార్లు చెబితే అది నిజమైపోద్దని భ్రమలో వీళ్ళు ఉన్నారు. అబద్ధం ఎప్పుడు అబద్ధమే, నిజం ఎప్పుడు నిజమే. నిప్పులాంటి నిజం ఎప్పుడు దాగదు, ఒకసారిగా ఒకసారి బయటకు వస్తుంది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ఆ దేవదేవుడు కలియుగదేవుడు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే వెంకటేశ్వర స్వామిని ఆయన ఏ విధంగా అవమానించి మనం గతంలో చూసాం. మనం ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన మాడవీధుల్లోకి ఎవరో కూడా చెప్పులు వేసుకుని సాహసం చేయరు, కానీ ఆయన మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా వాళ్ళ స్వయంగా పిన్నితో సుబ్బారెడ్డి గారి చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిన్ని గారితో జగన్నాథ రక్షక జగన్ రక్షక గోవింద అని చెప్పి జగన్నామస్మరణ, ఎందుకంటే పవిత్రమైన తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప ఎటువంటి నామస్మరణ జరగదు అక్కడ. కానీ అక్కడ దేవాలయం లోపల జగన్ రక్షక గోవింద అని చెప్పిన తీరు మనం చూసాం. అదేవిధంగా ఒక నాస్తికుడిని తీసుకెళ్ళి టీడీ బోర్డు చైర్మన్గా విషయాన్ని చూసాం. అన్ని మతస్థుల్ని మెంబర్గా పెడతాం, అన్ని మతస్థుల్ని చైర్మన్గా చేసిన సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి హైందవ మతం మీద దాడిలాగా కనబడతా ఉంది. స్పష్టంగా క్లియర్గా భారతదేశంలోనే ఉండే హిందువులందరూ కూడా వాళ్ళ ఆ విషయం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడు కూడా చూస్తావు కూడా చెప్పి సందర్భం హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు కొలంబో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిన దాన్ని కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. ఇంకో పక్కన పేర్నాని గారు వచ్చి ఆయన ఏదైతే ఫ్లైట్ ఖర్చులు ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలా, ఏ అకౌంట్లోంచి ఖర్చు పెట్టాలి చూపించాలని చెప్పి అడుగుతాను. దాన్ని ఎలా చూడుతుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడడం అలవాటు అయిపోయి అన్ని ఫోన్లు చూసుకోవచ్చు కదా అంటున్నారు. ఒక ప్రతిష్టాత్మక మ్యాచ్, యావత్ భారతదేశంలో 120 కోట్ల మంది జనాభా ఉత్కంఠంగా చూస్తున్నటువంటి మ్యాచ్ అది. అటువంటి మ్యాచ్ని స్వయంగా వీక్షించాలి, క్రికెట్ అభిమానులకి కొంచెం ప్రోత్సాహంగా ఉండాలని ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులతో వెళ్ళాడని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. కంగారు ఎందుకు, అన్ని బయట అడ్డుకు వస్తాయి, ఏది దాగ కదా. మీలాగా ప్రభుత్వ సొమ్ములతో మేము జలసాలు చేయట్లేదు. అక్కడ లోకేష్ గారు స్వయంగా సొంత డబ్బులతో ఆయన స్పష్టంగా చెప్పారు, ఎక్స్వేదిక్గా నా సొంత డబ్బులతో నేను టికెట్ కొనుక్కున్నాను, అదేవిధంగా మ్యాచ్ టికెట్ కొనుక్కున్నాను అని చెప్పి. మ్యాచ్ చూడటం కూడా తప్ప అంటే ఒక క్రికెట్ అభిమానిగా, క్రీడా అభిమానిగా
క్రీడను చూడటం కూడా తప్పని భావిస్తూ ఉన్నారు వీళ్ళు. నీలాగా ఇంట్లో పడుకొని బయట రాకుండా లేడే. ఏ విధంగా అయితే కొలంబోలో మ్యాచ్ చూశారు, నైట్ దాదాపు 2ంటికి ఆంధ్రప్రదేశ్ వచ్చి నెక్స్ట్ రోజు పొద్దున్నే బిల్ గేట్స్ గారు స్వాగతం పలికారు. నీలాగా ఒకరోజు బయటకు వస్తే 4 రోజులు ఇంట్లో పడుకున్న రకం కాదు మా లోకేష్ గారు. ఇవాళ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు చూడడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, అదేవిధంగా కాగ్నిజెట్ కానివ్వండి, HCL కానివ్వండి, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే నువ్వు దాన్ని చూసి ఓర్వలేక ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి లోకేష్ మీద బురసాలాలి. ఎలా ఉంటుందండి వాళ్ళు పంది ఎలా ఉందంటే పంది బురద పూసుకొని తన తోటి మామూలు కూడా బురద పూసు అన్నితాలు చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు బురదలో దొల్లాడతా ఈ బురదని మంచి మనుషులకు అందించాలని చూస్తూ ఉన్నారు.